శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇక్కడ చూపిస్తున్న ఫోటోలు ఉన్నాయి కదా, ఏమిటండి ఇవన్నీ? ఒక తటాకం, దాని చుట్టూ పాడేసిన ప్లాస్టిక్ కవర్లు, ఫ్రూటీ ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏమిటివి అంటే అవి చూసి నాకు గుండె తరుక్కుపోయింది. మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక సోదరి తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడకి కూడా అలాగే బాధ వేసి ఆ ఫొటోస్ తీసి పంపించారు. చాలా బాధేసింది. ఎందుకు బాధేసింది అంటే, ఒకటేమిటంటే మన పర్యావరణాన్ని మనం పాడు చేసుకుంటున్నాం ఈ క్యారీ బ్యాగులతోనూ వీటితోనూ. రెండవది ఏమిటి అంటే, అతి పవిత్రమైన పుణ్యస్థలం తిరుమల అంటే. ఆ పక్కనే డస్ట్బిన్లు ఉన్నాయి. తిరుమలలో మీరు చూడండి, ప్రతి 10-20 అడుగులకి ఒక డస్ట్బిన్ ఉంటుంది. ఒక ఫ్రూటీ తాగితే తీసుకువెళ్ళి ఆ డస్ట్బిన్లో వేయలేము, అక్కడ ఎవ్వడు లేడని చెప్పి అక్కడ పాడేస్తాం. ఇదే అక్కడ ఒకళ్ళు నిలబడి ఇక్కడ పడేస్తే కనుక 500 రూపాయలు ఫైన్ కట్టాలి అంటే, అమ్మో ఉన్నారా అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ పాడేస్తాం. ఆ అలక్ష్యం వల్లే మనం ప్రకృతిని పాడు చేసుకుంటున్నాం. ఇంతకీ పవిత్రమైన స్థలం ఏమిటి అంటే, దీన్ని అనంతాళ్వాన్ ట్యాంక్ అంటారు. అనంతాళ్వార్ గారి చెరువు అది. ఆయనను వెంకటేశ్వర స్వామి కలిసి తవ్విన మహిమాన్వితమైన చెరువు. చాలా అపూర్వమైన ప్రదేశం. దాన్ని మనం తగలేయకుండా దాని చుట్టూ గ్రిల్లు కట్టారు. అయినా సరే ఆ గ్రిల్లు కన్నాల్లోంచి ఇవన్నీ చూస్తున్నామంటే ఇంకా ఏం చెప్పాలి మన నిర్లక్ష్యం గురించి. సర్లేండి, గతంలో ఎప్పుడో ఛానల్ మొదలుపెట్టిన కొత్తల్లో నా 5వ వీడియోనో 10వ వీడియోనో అనుకుంటా మీకు అనంతాళ్వార్ గారి చెరువు యొక్క గొప్పతనం గురించి చెప్పా. ఇప్పుడు 12.5 లక్షల మంది అయ్యారు మన ఛానల్లో. అందుకని మళ్ళీ ఒక్కసారి చెప్తాను దాని గొప్పతనం తెలుసుకోండి. కనీసం వచ్చేసారి తిరుమల వెళ్ళినప్పుడైనా అలాంటి వాటిని గౌరవించండి. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ అనంతాళ్వార్ గారు అనే ఆయన రామానుజుల వారి సమయానికి చెందిన ఆయన. అప్పట్లో తిరుమలలో పెద్దగా ఎవరు ఉండేవారు కాదు. ఎవరో కొంతమంది పూజారులు పైకి రావడము, అర్చన చేసేయడం, కిందకి వెళ్ళిపోవడం అంతే. ఎందుకంటే అదంతా చిట్ట అడవిలా ఉండేది. అందులో క్రూర మృగాలు, పాములు, తేళ్ళు, జెర్రీలు అవన్నీ ఉండేవి. దాంతో ఎవరు అక్కడికి రావడానికి సాహసించేవారు కాదు. రామానుజుల వారు ఒకసారి అది శిష్యులతో చెప్పి, అయ్యో వెంకటేశ్వర స్వామికి సరైన కైంకర్యం జరగట్లేదు, పూజారులు వచ్చినా సరే ఇలా వచ్చి వెళ్ళిపోతున్నారు, బాధేస్తోంది నాకు అన్నారు. అనేసరికి అప్పుడు ఆయన శిష్యుల్లో అనంతాళ్వార్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన, నేను వెళ్ళి చూసుకుంటాను వెంకటేశ్వర స్వామిని, నా ప్రాణంలా చూసుకుంటాను అని చెప్పి భార్యను తీసుకుని తిరుమల కొండపైకి వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు ఆలయానికి మాడవీధులు ఉన్నాయి చూడండి, అందులో నైరుతి మూల ఒక చిన్న పాక వేసుకుని అక్కడ ఉన్నారు. ఉండి మెల్లిగా ఒక తోట పెంచుదాం వెంకటేశ్వర స్వామి కోసం అనుకున్నారు. మరి తోట పెంచాలి అంటే దానికి నీళ్లు కావాలి కదా, అందుకని ఒక చెరువు తవ్వుతున్నారు. అప్పటికే ఆయన భార్య పూర్ణ గర్భవతి. వాళ్ళిద్దరే ఉన్నారు, సహాయం చేయడానికి ఇంకెవ్వరు లేరు ఆ చుట్టుపక్కల. దాంతో సర్లే ఇద్దరం కలిసి తవ్వుదాము అని చెప్పి ఆయన తవ్వడం, ఆ మట్టి తీసి ఆవిడకి ఇవ్వడం, ఆవిడ తీసుకువెళ్ళి ఎక్కడ వేయడం, తీసుకురావడం. పాపం అవస్థ పడిపోతుంది. ఆయన అదేం పట్టించుకోవట్లే. అనంతాళ్వార్ గారికి విపరీతమైన భక్తి అంతే. ఆయన కొంచెం వ్యగ్రతతో నిండిన సాధకుడు అప్పట్లో. నా తర్వాత వెంకటేశ్వర స్వామి ఆయన ఎలాగ రూపుదిద్దారు అనేది చెప్తాను మీకు ఇప్పుడు. అయితే భార్య కష్టపడుతోంది అని ఈయన పట్టించుకోవట్లే. కానీ పైన ఆయనకి జాలేస్తుంది కదా, అయ్యో పాపం తల్లి అంత గర్భంతో అంత కష్టపడుతుండే, తట్లెత్తి వాళ్ళిద్దరూ నా కోసం చెరువు తవ్వుతున్నారు. మరి ఆయన మనస్సు ఊరుకుంటుందా? 1,000,000 తల్లుల ప్రేమ స్వామిది. వెంటనే ఏం చేశాడు, కుర్రాడు రూపంలో కిందకు వచ్చేసాడు. వచ్చేసి తట్టలో ఈయన మట్టి ఇవ్వగానే ఆ తట్ట తీసుకువెళ్ళడం, అక్కడ పోసేయడం, మళ్ళీ తేవడం. ఈయన ఇదేమిట్రా ఇప్పటిదాకా నెమ్మదిగా వచ్చే తట్ట, ఇప్పుడు నేను తవ్వేలోపే వచ్చేస్తాను తట్ట అప్పుడేనో అని వెనక్కి తిరిగి చూస్తే కుర్రవాడు చేస్తున్నాడు. ఎవరు నువ్వు అని అడిగారు. అడిగితే నేను ఈ పక్కనే తిరుగుతూ ఉంటాను, పాప అమ్మ కష్టపడుతోందని చెప్పి వచ్చాను. అదేం కుదరదు, ఈ కైంకర్యం మేము ఇద్దరం చేద్దాం అనుకున్నాం, మధ్యలో నువ్వెవడో వెళ్ళిపో నువ్వు అన్నారు. అనేసరికి నేను వెళ్ళను, నేను అమ్మకి సహాయం చేస్తాను అని చెప్పి చేస్తున్నాడు. అంతా ఆయన కోపం వచ్చి ఒక గుణపం పుచ్చుకుని వెనకాల పడ్డారు. ఆ కర్ర ఏం దొరక్క పడితే ఆ కుర్రవాడు ఆయన ఏడిపిస్తూ మాడవీధులు ఉంటాయి గుడి చుట్టూను, అక్కడ పరిగెత్తాడు. ఆయన కూడా పెద్ద ఆయన గుణపం వచ్చి పరిగెత్తారు. ఇంకొక చోటుకి వెళ్ళేసరికి ఆ కుర్రాడు నవ్వుతూ కవ్విస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే ఆయనకి ఆగ్రహం వచ్చి ఆగలేక గుణపం విసిరిశారు. అది ఆ కుర్రాడికి ఇక్కడ తగిలి చీరుకుపోయి రక్తం కారిపోయింది. ఆ కుర్రాడు పక్కపక్క నవ్వుకుంటూ ఆలయంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ దాక్కుంటావు నువ్వు అని వెళ్ళి చూస్తే గర్భాలయంలో ఎక్కడా లేడు. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఇక్కడి నుంచి రక్తం కారుతోంది. దాంతో ఆయన చూసి కరిగిపోయి, అయ్యో స్వామి, నాలో ఉన్న ఈ కోపం అనే బలహీనత వల్ల మాకు సహాయం చేయడానికి నువ్వు వచ్చావు అని గుర్తించక
గుణపం పెట్టి నిన్ను కొట్టి రక్తం కారేలా హింసించానా, ప్రభువు నన్ను క్షమించు అని విలవిల ఏడ్చి పచ్చకర్పూరం తీసి అక్కడ అద్దారు. అందుకే ఇప్పటికీ మీరు చూస్తే స్వామికి ఇక్కడ పచ్చకర్పూరం ఉంటుంది. అలాగనే ఆయన కొట్టిన గుణపం కూడా ఇప్పటికీ తిరుమలలో ఉంది. మీరు లోపలికి వెళ్తూ ఉంటే రాజగోపురం దగ్గర మీ కాళ్ళు కడగడానికి అక్కడ ట్యాప్లు ఏర్పాటు చేశారు కదా, కాళ్ళకి చల్లగా నీళ్లు తగులుతాయి. అక్కడ తల పైకెత్తి చూస్తే మీ కుడివైపు గోడ మీద అనంతాళ్వార్ గడ్డపార అని రాసి ఉంటుంది. అదే స్వామిని కొట్టిన గుణపం. అంటే స్వామి రక్తంతోనూ స్వామి శరీర స్పర్శతోనూ తడిచిన గుణపం అది. అసలు అలాంటివి చూస్తే ఒళ్ళు పులకించిపోతాయి. ఆ సందర్భంలో వెంకటేశ్వర స్వామి అనంతాళ్వార్ గారు కలిసి తవ్విన చెరువు అది. అలాంటి చెరువుని మనం ఎంత ఘోరంగా తయారు చేస్తున్నాం చూడండి. అలాగనే ఆయన జీవితంలో ఇంకా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఒకసారి ఏమైంది, ఆయన చక్కగా తోట అవన్నీ పెంచారు. ఇంకా తర్వాత పువ్వులు పూయడం మొదలుపెట్టింది. రోజు స్వామికి ఆయన భార్య కలిసి మాలలు కట్టడం అన్నీ చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఒకసారి స్వామికి మళ్ళీ ఆడుకుందాం అనిపించింది. ఆయన అంతే జగన్నాటక సూత్రధారి. పిల్లలందరితోనూ ఇలా ఆడుకుంటూ వాళ్ళల్లో ఏమైనా బలహీనతలు ఉంటే కనుక వాటిని సర్దుతూ ఉంటాడు స్వామి. అయితే ఏమైంది, రోజు రాత్రి వెంకటేశ్వర స్వామిని అమ్మవారు ఒక రాజు రాణి వేషంలో రావడం, వచ్చి అక్కడ పువ్వులన్నీ తుంపుకోవడం, అక్కడ పాడేయడం, వెళ్ళిపోవడం. ఈయన పొద్దునే లేచి చూస్తే కైంకర్యానికి పువ్వులు ఉండేవి కదా, కిందంతా చెల్లాచెదురుగా పడి ఉండేవి. ఎవరు చేస్తున్నారా ఈ పని, వెతుకుదామని చెప్పి ఒకరోజు రాత్రి అక్కడ నిద్ర మానేసి కాపలా కూర్చున్నారు. వీళ్ళిద్దరికీ తెలియదా, అయినా సరే ఏదో జగన్నాటకం. వచ్చారు ఇద్దరు కలిసి. వచ్చేసరికి ఓహో మీరా చేస్తున్నారా, ఉండండి అని చెప్పి ఒక్కసారి దూకి బంధించబోయారు. ఆయన గారు తప్పించేసుకున్నారు. ఆవిడ పాపం ఈయన ఉత్తరీయానికి బంధింపబడిపోయింది. ఏ తల్లి కోసమైతే ఋషులు సంవత్సరాల తరబడి తిండి మానేసి నీళ్లు మానేసి ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి ఒంటికాల మీద నించుని తపస్సు చేసినా సరే ప్రత్యక్షం కాదో, ఆ తల్లి అనంతాళ్వార్ గారి భక్తికి కట్టుబడి ఆయన ఉత్తరీయానికి లొంగిపోయింది. అప్పుడు ఆయనకి తెలియదు కదా, ఆవిడ చెట్టుకేసి కట్టేసి మీ ఆయన ఎక్కడొస్తాడు రమ్మని అప్పుడు చెప్తాను సంగతి అని చెప్పి కూర్చున్నాడు. తెల్లవారి ఆలయం తెరిచి చూసేసరికి వెంకటేశ్వర స్వామి వక్షస్థలం పైన వ్యూహలక్ష్మి అమ్మవారు ఉంటారు, ఆవిడ కనిపించలే. గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటే మామూలు విగ్రహం కాదు అది. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు, అక్కడ ఉన్న అమ్మవారు నిజమైన మూర్తి. అందుకే ఇలాంటి సందర్భాల్లో ఆవిడ మాయమైపోయారు. అయిపోతే అప్పుడు పూజారులందరూ ఆశ్చర్యపోయి ఇదేమిటి ఇక్కడ ఉండాల్సిన అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోయారే అని చెప్పి వెతుకుతూ ఉంటే అప్పుడు విగ్రహంలోంచి మాట వినిపించింది. నా లక్ష్మిని తీసుకువెళ్ళి అనంతాళ్వారు తోటలో పొగడ చెట్టు కట్టేసాడు, వెళ్ళి చూడండి. వెళ్ళి చూస్తే అక్కడ చెట్టు కావిడి చిరునవ్వులు చిందిస్తూ ఉంది. అప్పుడు ఆయనకి చెప్పేసరికి అయ్యో బాబోయ్ అమ్మా నువ్వా తల్లి, నా భక్తికి లొంగిపోయావా నువ్వు అని కన్నీటితో కాళ్ళ మీద పడిపోయి, సరే నా ఇంటికి వచ్చావు, నిన్ను కట్టేసి తప్పు చేశాను, కానీ నా కూతురు లాంటి దానివేనా ఆవిడకి అన్నీ పెట్టి ఆ తర్వాత ఒక పువ్వుల బుట్టలో ఎక్కించి అమ్మవారిని తల మీద పెట్టుకుని తీసుకువెళ్ళి స్వామికి మళ్ళీ సమర్పిస్తే అప్పుడు వక్షస్థలంలోకి వెళ్ళారు అమ్మవారు. ఆ తోట ఆవిడ్ని కట్టేసిన చెట్టు అవన్నీ కూడా ఇప్పుడు మాడవీధుల్లో నైరుతి మూలం ఉన్నాయి. అనంతాళ్వార్ గార్డెన్ అని ఉంది, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది అదే. మీరు అందులోకి వెళ్ళారంటే కనుక ఆ చెట్టు కూడా ఉంది. అసలు అక్కడ కూర్చుని కనకధార చదువుకుంటే అపురూపం. అలాగే చెట్టు కింద ఆయన బృందావనం ఉంది. బృందావనం అంటే ఆయన శరీరం వదిలిపెట్టాక చేసిన సమాధి అనమాట. ఆ బృందావనం ఇప్పటికే అక్కడ ఉంది. అందుకని ఈసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ తప్పకుండా చూడండి, ఆ పరిసరాలని కాపాడండి. ఆ తోటలో దయచేసి ఇలాంటి క్యారీ బ్యాగులు అవి వేయకండి. ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు ఒక విషయం చెప్తా. గతంలో నేను అనంతాళ్వార్ గారి వీడియో చేసినప్పుడు అందరూ ఒక మాట అడిగారు, ఏమిటంటే అంత కోపమా అతనికి, చిన్న పిల్లాడి మీద అలా విసిరేస్తాడా, చాలా శాడిస్టిక్గా లేదా ఇది అని. గుర్తుపెట్టుకోండి, మహాత్ముల విషయంలో ఎప్పుడు నోరు పాడేసుకోకూడదు. ఆయనలో కోపం అనేది ఒకటి ఉంది, అది తొలగించటానికి స్వామి ఆడిన లీలా నాటకం. లేకపోతే స్వామికి తెలియదు ఆయన గుణపం పెట్టి కొడతాడు, ఆ సమయానికి మాయమైపోవాలి, ఇక్కడ ఎందుకు దెబ్బ తగిలించుకోవాలని. ఆయన మనస్సు మార్చడానికి స్వామి చేసిన లీల. అంటే అయితే అనంతాళ్వార్ గారి మనస్సు మారిపోయిందండి. మీకు ఇంకొక సంఘటన చెప్తా, ఆయన జీవితంలో జరిగింది. ఇది చాలామందికి తెలియదు. ఒకసారి ఆయన మారిపోయి చాలా చక్కగా సాత్వికంగా తయారైన తర్వాత భార్యతో కలిసి ఏదో యాత్రలు చేద్దామని తిరుమల కొండ కిందకి దిగి వచ్చారు. తీరా దిగాక దిగిన అలసట ఉంటుంది కదా, అందుకని కాసేపు సేద తీరుదామని చెప్పి వాళ్ళు అటుకుల్లో తీపి వేసి తెచ్చుకున్నారు. తీపి అటుకులు అంటారు కదా అవి ఒక చోట కూర్చుని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని తిందామని పొట్లం విప్పేసరికి దాని నిండా చీమలు ఉన్నాయి. వెంటనే ఆయన అయ్యో చీమలు ఉన్నాయా అని పొట్లం ముచ్చుకుని మళ్ళీ కొండపైకి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆవిడ చీమలు ఉంటే ఏదో ఒకటి తినొచ్చు, మళ్ళీ అంత కొండపైకి ఎలా వెళ్తారు, అది అక్కడ పాడేయండి అంటే అందుకు కాదు నేను వెళ్తున్నది, ఇవి తిరుమల కొండ మీద ఉండాల్సిన చీమలు. అక్కడ ప్రతి జీవి కూడా ఎంతో తపస్సు చేస్తే తప్ప తిరుమల కొండ మీద ఉండలేదు. అలాంటి చీమల్ని నేను కిందకి తీసుకొచ్చా. ఇప్పుడు మళ్ళీ ఒక జీవితకాలంలో కొండపైకి ఎక్కగలవా, ఈ లోపల ఎవరి కాళ్ళ కిందో పడి నలిగిపోతాయి కదా.
అందుకని వాటికి మళ్ళీ ఆ ఉన్నతమైన వైకుంఠ స్థానాన్ని కల్పించాలి అని తీసుకువెళ్ళి ఆ పొట్లాన్ని ఆలయం దగ్గరలో దులిపేసి మళ్ళీ కిందకు వచ్చేసాడు. ఇంతకుముందు ఒక కుర్రవాడి మీద గడ్డపార విసరడానికి సంశయించిన ఆయన చీమలకి హాని జరుగుతుంది అంటే అంత తప్పించిపోయారు అంటే చూడండి స్వామి ఆయనలో ఎలా పరివర్తన తెచ్చారు. దానికోసం జగన్నాటక సూత్రధారి ఆడే నాటకాలు అవి. అంతేకాని మనకి నోరు ఉంది కదా అని సత్పురుషుల మీద భగవద్ అవతారాల మీద ఎప్పుడు వదలకూడదు. అలాగ మాట్లాడితే భవిష్యత్తులో ఆ పాపం అవమానం అనే రూపంలో తగులుతుంది. అందుకని ఎప్పుడు ఇలాంటి విషయాల్లో మాత్రం నోరు పాడేసుకోకండి. శ్రీమాత్రే నమః.